భూతి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ మంగళాచరణ శ్లోకం ఆదిత్య మంగళ మజాత సమాన భావ సూర్యంతమీశాన మజాత మజారామ మాతృదేవం పంచావనం ప్రభల్ పంచ వినోదీశం సంభవే ముని శంకర అంబికేశం. అర్థము: పార్వతీపది యొక్క శంకరుడు హృదయమునందు భావించుచున్నాను. ఎందుకనగా శంకరుడు త్రిమూర్తులలో రుద్రుడనే అగుటిచే సృష్టి మును ప్రళయాంతరము మంగళ స్వరూపమైన కలియుండేవాడు. లేక సృష్టి స్థితిలందు సమయత్రయమునందు భక్తులకు శుభమునవాడును. అందువలనే సతత్వస దృశ్యతే అని శృతి అనుసరించి సమానుడైన అధికుడు కానీ లేనివాడు నికసురాసర గంధర్వ కిన్నెర మానవులతే పూజించేవాడు లోక వేదముల యందు ప్రసిద్ధపడును. ముసలతనం మరణము లేనివాడు అనగా మృత్యుంజయుడు భక్తులకు అపమున్యులు తొలగించేవాడని భావము. పంచభూతములతో కర్మజ్ఞానేంద్రములతో అంతఃకరణములందు నివసించుటే కాక జీవాత్మలందు నివసించేవాడు. తన శరీరమునకు ఇచ్చే శక్తియందు ప్రకాశించేవాడు. సంజోజాతి పంచముఖములతో అనాది సిద్ధములతో అయిన సృష్టి స్థితులను తిరోధన అనుగ్రహం వలన పంచకృత్యములు వినోదముగా గావించి స్వభావము గలవాడు అనేవాడు. శ్లోకం: వ్యాసం వశిష్టాస్తారం శక్తే పౌత్రమా కల్మషం పరాత్మజం వందే సుఖతాతం తపోనిధం. అర్థము: వశిష్ఠ మహర్షుడికి మునిమనుడైన శక్తి యొక్క మనవుడు పరాకర మహర్షి దగ్గర కుమారుడైన సుఖమహర్షి తండ్రి అయిన తపోనిధి అయిన వ్యాస మహర్షికి నమస్కరించుచున్నాను. సరస్వతీ ప్రార్థన. శారదా నీరాజాస్యం శ్రీకరాళితే ధ్వజ పూజితం నారనాథ ముని జ్ఞానము కరే వాణి విరో విదేర్భజే. కమలముల వంటి ముఖములు కలది శ్రీకరములు రెండు చరణములు యందు పూజించబడును. నారదుడు మునుగు మహర్షులకు జ్ఞానములు ఉపదేశించే బ్రహ్మదేవునైన వాణి స్వరూపిణైన శారద సరస్వతీదేవి ప్రార్థిస్తున్నాము. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ